కాపరి పడే కష్టాలు గుర్తించండి. కొంతమంది లైవ్ల్లో చూస్తా తాము వెళ్ళే సహవాసాలను ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత తప్పు! లైవ్ అందుబాటులో ఉంది కాబట్టి నువ్వు ఎగ్గొడతావా? దేవుడు కనికరించి యూట్యూబ్ని మొన్న ఒకటి బ్యాన్ చేశారే, టిక్టాక్ బ్యాన్ చేసినట్టు యూట్యూబ్ని బ్యాన్ చేస్తే అప్పుడు ఏ లైవ్లు చూస్తా కూర్చుంటా? అందరికీ చెప్తున్నా, ఆదివారం రోజు నువ్వు సంఘంలో సహవాసం చేయాలి, నువ్వు ప్రభు బలలో చేయాలి, సహోదరులను పలకరించాలి, దైవజనుని పలకరించాలి, ఆయన ఆశీస్సులు పొందాలి, ఆయన ప్రోత్సాహం పొందాలి, ఆయన దీవెనలు పొందాలి. ఇంటికాడే కూర్చొని నేను ఆనందించను, వేరే విశ్వాసులంతా లైవ్లోకి వచ్చి నాదే చూడండి, ఎటు పోకండి అని అలాంటి పొరపాటు నేను చెయ్యను. నాకొద్దు, నా బిడ్డలు నాకు చాలు. ఇక వెళ్ళటానికి అవకాశం లేని బిడ్డలు కొంతమంది దూరదేశాల్లో ఉన్నారు, కొంతమంది మంచంలో ఉన్నారు, కొంతమంది స్థితిగతులు బాగలేకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి సమీప ప్రాంతంలో చర్చెస్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చూస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ సంఘాలు ఎగ్గొట్టి కాపర్లను నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి పాపం వాళ్ళ కోసం తమ జీవితాల్ని పణంగా పెట్టి కాపరిత్వానికి వచ్చి సేవ చేస్తున్న దైవ జనాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పట్టించుకోకుండా, వాళ్ళకి చేయి విప్పకుండా, వాళ్ళని ఆదరించకుండా, వాళ్ళ మంచి మనన పట్టించుకోకుండా, సహవాసంలో కలవకుండా లైవ్గా తుక్కుపోయిన వాళ్ళందరికీ హెచ్చరిక. తప్పు తప్పు తప్పు. నువ్వు వెంబడిస్తున్న దైవజనుడు మంచి ఆత్మీయ నాయకుడు, అతను నీ కోసం ప్రార్థన చేసేవాడు, అతను నీ విషయంలో భారం కలిగి ఉన్నాడు. లైవ్లో నువ్వు చూస్తున్న వాడికి తెలియదు నీ గురించి. కానీ నువ్వు వెళ్తున్నావు చూడు, సమీపంలో దైవజనుడు, సడన్గా నువ్వు అడ్డం పడితే లైవ్లో ఉన్నోడు రాడు నీ దగ్గరికి, నీ సమీపంలో ఉండి సేవ చేస్తున్న దైవజనుడు వస్తాడు. నువ్వు సస్తున్నావంటే వచ్చి ప్రార్థన చేస్తాడు. నీ ఇంట్లో లేదంటే అవకాశం ఉంటే అతను మంచి యథార్థవంతుడైతే అతని దగ్గర ఉంటే తెచ్చి నీకు ఇచ్చి నీ కడుపు నింపుకుంటాడు. కాపరి నిర్లక్ష్యం చేయకు బిడ్డ, తప్పు. నీకు మనసు ఉంటే, అంత వాక్య దాహం ఉంటే అక్కడ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వాక్య ఉపదేశం పొంది ఆత్మీయంగా బలం నుండి అక్కడ ఆయన జరిగించాల్సిన మర్యాద జరిగించి, అక్కడ నీ బాధ్యత జరిగించి వచ్చి చూడు, లైవ్ పెట్టుకొని చూడు, అప్పుడు నేను ఓటేస్తాను, నీకు మెచ్చుకుంటా. అంతేగాని కాపర్లని సంఘాలని నిర్లక్ష్యం చేసి లైవ్ భక్తికి అలవాటు పడితే సోమరులు జాగ్రత్త. సోమరులు లెక్కలోకి వస్తారు, జాగ్రత్త. లే, మోకాళ్ళ మీదకి రా, నీ తప్పు దిద్దుకో. నీ కాపరి విషయంలో, అతను పడుతున్న కష్టాల విషయంలో భారం కలిగి ఉండు. దైవజనులైనా, పరిచారకులైనా, సాటి విశ్వాసులైనా తొట్టు పడితే, డిస్టర్బ్ అయితే ఎగతాళి చేసి మాట్లాడి గాయం చేయటం కాదు. వాళ్ళు ఎందుకు అలాగ బలహీనపడ్డారు అనే విషయాన్ని గుర్తుపట్టి జాగ్రత్త పడు.